మీ ఆయనకి తిండి ఎక్కువై గుండెల్లో కొవ్వు పెరిగిపోయిందట. మర్యాదగా తగ్గిస్తే మంచిది, లేకపోతే డాక్టర్లకు కోసి తీసేస్తారు. నువ్వు భయపెడితే నేను భయపడను రా. జీడిపప్పు పాకం తింటాం మాత్రం అన్ను. నువ్వేం తినాలో ఏం తినకూడదో రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు చెప్తారు. అంతవరకు మూసుకో. ఇన్నాళ్ళు గుర్తొచ్చానా నీకు? నన్ను చూడాలని కూడా అనిపించలేదు కదా. సర్లే, ఎలాగో వచ్చావు కదా, కొన్నాళ్ళు ఇక్కడే ఇలాగే ఉండు. మన ఇద్దరు ఏం చెక్క ఆడుకోవచ్చు. ఏ అదే మరి, చుట్టూలాగొచ్చి చూసి వెళ్ళిపోతావేంటి? కాసేపు నాతో ఉండొచ్చుగా. నీ సొమ్ము ఏమైనా పోయిందా? అబ్బా, మళ్ళీ తడిసావా? ఇదిగో తల తుడుచుకో. పెంబర్తా బండి ఇక్కడ ఆగదే, ఎందుకు ఆగింది? ఏమో నాకేం తెలుసా? నాకేం తెలుసు కూర్చున్నావేంటయ్యా, కనుకోవచ్చుగా. వెళ్ళు. ఓయ్యో, రాసిగల ఉంగరమే, పారేసుకోకూడదు, పెట్టుకో. మీ నాన్న మొదటిసారిగా నీకు చేయించిన ఉంగరమే, జాగ్రత్త. ఏంటండి వెతుకుతున్నారు? మా నాన్న ఇంకెక్కలేదండి. మీ నాన్న ఎక్కలేదా? మీరేం కంగారు పడండి, నేను చూస్తాను. అవును, మీ నాన్న ఎలా ఉంటారండి? నాన్న ఎలా ఉంటాడు? అది కాదండి, ఎలాగుంటారు? మెల్లో మఫ్లర్, లాల్చి పైజమా. సరే సరే, నేను చూస్తానండి. మఫ్లర్, లాల్చి పైజమా, ఇలా వెళ్ళడం ఒక ఆయన్ని చూడలేదా? నువ్వేమన్నా చూసావా? లేదు, చూడలేదండి. ఓకే ఓకే, మీరేం టెన్షన్ పడకండి, నేను చూస్తాను కదా. బండి పోనీ, బండి పోనేవయ్యా. బండి పోతే ఎలాగయ్యా? బండి పోనేవయ్యా, మధ్యలో నీ కూడా ఏంటి? నాన్న ఇక్కడ ఉన్నావా? లేదు, ట్రైన్ కింద ఉన్నా. రా. ఏమండి? కనపట్లేదు, ఉండండి. మా నాన్న వచ్చేసాడు, రండి. ఉండండి, కనపట్లేదు చెప్తాను కదా. అది కాదండి, మా నాన్న వచ్చేసాడు. చూస్తున్నా అని చెప్పాను కదా, ఉండండి. అయ్యో, మా నాన్న వచ్చేసాడు. వచ్చేసాడా? ఆగండి. ఎంత? 1 లీటర్. సింగిల్ ఏంటా చిరాకనా? డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మనలో మనకు డబ్బులు ఉందండి. ఒరే, 1 లీటర్కి బిల్ రాయ్. 2 వేసారు, నేను చూసాను. నీకు కూడా 2 ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది? ఫుల్ ట్యాంక్ కొడితే 4 రోజుల దాకా రాదు. డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేద్ది. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నిన్న గుర్తు రాలేదా? నిన్న జూకి వెళ్ళలేదుగా. పర్సనల్. ఎప్పుడు చూసినా తుడుచుకుంటా ఉండాలి. ఎందుకు రాలే తిడతావు? సర్లేరా, దీనికి నాకు అలవాటు అయిపోయింది. కానీ నువ్వేం డైరెక్ట్ వెళ్ళొచ్చు? ఎందుకు ఇంట్రెస్ట్ సంగతి ఏమైందిరా? దొబ్బింది.
ఏంట్రా ఇది? మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. అంత అందంగా ఉంటది ఏంట్రా? మెల్లగంటావేంట్రా? ఎవడు కానీ పుణ్యం కట్టుకున్నాడు గాని బాబోయ్ దేవకన్యరా బాబు. 2 లీటర్లు కొట్టు. 5 నిమిషాలు ఆగవయ్యా, ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఊరు కూడా తెలుసుకోకుండా వచ్చావంటరా నువ్వు? కుదరలేదురా. అదేలా కుదరలేదు? చెక్క మధ్య చేస్తావు కూర్చుని? అదే అర్థం కావట్లేదు. ఇంకేంటి అర్థమైంది? ఓకే, మర్చిపో, ఇంక దొరకదు. ఏమయ్యా అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎంకరేజ్ చేయాలి. చూడు బాబు సలీం, వెంకట్ అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడ్డానికి డైనమిక్ గా ఉన్నావు, ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయిందని నీరసపడకూడదు. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు? కోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. మరి అదే ఎక్స్ట్రాలంటే 2 కొట్టు. కొడతాంలే. బాబు ఇక్కడ ప్యాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి, అడ్జస్ట్ అవట్లా. ఎంత అయింది? 68. ఎంత? 68. 60 ఉంది. చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. ఈడేంట్రా 8 రూపాయలు బొక్కటి చిల్లర ఉంచుకోమంటాడేంటి? డబ్బులు ఇవ్వండి. ఎంత? 10 రూపాయలు. ఇదిగో ఊరే, ఇది కూడా తీసుకురా. ఆల్రెడీ మోస్తున్నాను కదా, 2 బావుకి ఇవ్వచ్చు కదా. నీ బావ ఆల్రెడీ సంసారం మోస్తున్నాడు, నువ్వు మోయి. నేను పట్టుకుంటాను. అర్థమైందిగా, నాకేమో మార్కులు రాలేదంటారు, నీకేమో ఉద్యోగాలు రాలేదంటారు. ఏంట్రా? హలో, ఏంటి తెగ చూస్తున్నా? అంత నచ్చిందా? రే, నేను అమ్మాయిని కలిసి నేను చెప్పాను చూడు, అదే రే అమ్మాయి. ఓహో, రైల్స్ ఉందరా? అవునరా. రే, నువ్వు పని చేయాలరా, ఇక్కడి నుంచి ఎలాగైనా అక్కనే బావుని తీసుకెళ్ళిపోరా. ప్లీజ్ 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 ప్లీజ్. సరే తీసుకెళ్తా. మరి నాకు చాక్లెట్స్ ఇస్తావా? ఎన్ని కలుస్తాను ఇస్తాను రా. ఏంట్రా ఏమైంది? అమ్మా, అక్కడ వడియాలు. ఒడియాలు అక్క, మేడం ఒడియాలు ఏంటంటావు? ఏంటక్క మీరా? గుర్తుపెట్టారే? మీది వరంగలేనా? లేదండి, విజయవాడ. కూరగాయలు కొనడానికి వరంగల్ వచ్చాను. నా పేరు వెంకట అండి, హైట్ 6'2" అండి. వాటికి చదివానండి. మీ పేరు, అడ్రస్ అన్ని తొందరగా చెప్పండి. అంత అర్జెంట్ గా చెప్పేయాలా? అంటే మొన్నట్లా మిస్ అయిపోతారని భయం అండి. సారీ అండి, ఆ రోజు మా నాన్న ట్రైన్ లోనే ఉన్నారు, చూసుకోకుండా. అది ఓకేలేండి, మీరు ఈ పార్టీకి చాలా అలసిపోయి ఉండాలి. ఆ రోజు మన స్టేషన్ లో కలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా మీరు డాన్స్ చేస్తూనే ఉన్నారుగా. నేనా? అవునండి, నా కల్లో మిమ్మల్ని అర్జెంట్గా నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళాలండి. అరే, ఆ జగన్ గాడు ఈ ప్రపంచంలో ఐశ్వర్య కంటే అందగత్తే లేదంటాడు. మిమ్మల్ని ఒక్కసారి చూశాడు అనుకోండి, కళ్ళు తెరుచుకుని నోరు మూసుకుంటాడు. ఓహో, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారా? లేదండి, ఆల్రెడీ ఇంప్రెస్ చేసాగా. వర్షం అంటే చాలా ఇష్టం కదా? కాదు, వర్షానికే నేనంటే ఇష్టం. వర్షం నేను బెస్ట్ ఫ్రెండ్స్. కరెక్ట్ అండి, ఆ రోజు కూడా అంతే. మొదటిసారి మనం కలిసినప్పుడు వర్షం పడింది, ఇప్పుడు 2సారి కలిసినా వర్షం పడుతుంది. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన వర్షం మన ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుందంటే మన ఇద్దరి మధ్య ఏదో ఉందండి. నాకే అనిపించట్లేదు, వర్షాకాలం కాబట్టి వర్షం కురుస్తోంది అనిపిస్తోంది, అంతే. అర్రే, వర్షం అంటే గుర్తొచ్చింది, మీకు మంచి ప్లేస్ చూపిస్తాను రండి. ఏది? 1000 స్తంభాల గుడి. అక్కడ వర్షం చూసారంటే అదిరిపోతారంతే. అవునా? వర్షం పడుతూ ఉండగా ఈ పక్కన గుడి, ఆ పక్కన గుడి, మధ్యలో నంది. ఈ గుడి మేయించి ఆ గుడి వరకు ఇంద్రధనస్సు ఉంటుంది. అబ్బా, చూస్తే రండి. నిజంగానా? అంత బాగుంటుందా? వస్తేనే కదండి మీకు తెలిసేది. ఇప్పుడా? వర్షం ఉన్నప్పుడే కదండి చూడాలి. ప్లీజ్ ఒకసారి అండి, మీకు పుణ్యం ఉంటుంది, నా మాట నమ్మండి. వర్షం ఆగిపోయింది, వస్తాను. ఎక్కడికి? మీకు చెప్పాలా? మళ్ళీ ఎప్పుడు కలుస్తారు చెప్పరా? మళ్ళీ వర్షం వచ్చినప్పుడు, అప్పుడు చూద్దాం. అయిపోయి అదేంటండి? మీరే అన్నారు కదా వర్షం మనల్ని కలుపుతుందని. మళ్ళీ వర్షం వచ్చి మనల్ని కలిపితే అప్పుడు నేను నమ్ముతాను మన మధ్య ఏదో ఉందని. వస్తాను. ఓ
ఈ వర్షం ఎప్పుడు వస్తుందిరా? నల్ల మబ్బులు వచ్చిన తర్వాత. నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా? వర్షం వచ్చే ముందు. నీ అబ్బా మరి లేకపోతే ఏంట్రా? పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను, కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను? నేనే కదా ప్రపంచంలో ఎవడో చెప్పలేడు ఇది. నేను చెప్తా. ఏం చెప్తావు? సాయంత్రం టీవీలో 7 గంటలకి ఏమొస్తుంది? జీవన రోగాలని సీరియల్ వస్తుంది. దాని తర్వాత తలనొప్పి వస్తుంది. దాని తర్వాత వార్తలు వస్తాయి. దాని తర్వాత వాతావరణ సూచన వస్తుంది. అదేమో చెప్తారు. గాలికి అన్నారు. ఆడికి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు. 9848032919 ఇది నా సెల్ నెంబర్. గాలి గన్నారావు ఇది నా పేరు. ఎప్పుడూ తప్పుడు వాతావరణ సూచనలు చెప్తుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుతుంటానే గానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. తర్వాత ఫోన్ చేయండి. ఓకే క్యాచ్. సార్ సార్ కుంప మునిగింది. మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు. ఇప్పుడు ఎలా సార్? కొత్తగా వచ్చావు కదా, మన సంగతి నీకు తెలిసేట్లేదు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీదే మనం ఆధారపడతామా? ఒక వేలు పట్టుకో, చూపుడు వేలు. వర్షం రాదు పో. ఎస్ సార్ మీకు ఫోన్. ఎవరయ్యా? మీ ఫ్యాన్. ఓ గాలి గన్నారావు స్పీకింగ్. గన్ ద జగన్ స్పీకింగ్. ఆ గాలి వార్తలు చెప్పేది నువ్వేనా? విడిగడ తీసిపోయిందా? నేనేనయ్యా. ఏంటి విషయం? ఆ వర్షం ఎప్పుడు వస్తుంది? ఇప్పట్లో రాదయ్యా. యా ఎందుకని? చూపుడు వేలు పట్టుకుంటే అంతేనయ్యా, రాదు. సరిగ్గా చెప్పా. రాగ 48 గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది. నిర్భయంగా బట్టలు ఆరేసుకోవచ్చు, ఒడియాలు కూడా ఎండబెట్టుకోవచ్చు. మరి చల్లకి బీరేసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు, నన్ను వదిలేయచ్చు. సర్లే కానీ 48 గంటల తర్వాత వర్షం వస్తుందా? చాలా చిక్కు ప్రశ్న అయ్యా. ఒక నిమిషం ఉండు. ఒక వేలు పెట్టుకో, వేలు పెట్టుకో. వస్తుందయ్యా. 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లు. గ్యారంటీగా వస్తుందా? 100% వస్తుంది. నా వేలు ఇప్పుడు నన్ను మోసం చేయదు. బాబు ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక్కటి అడుక్కోనా? అడుక్కా. ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి. ఏం విత్తనాలు నాటావు బాబు? ఏం విత్తనాలు నాటారని అడుగుతున్నాడు రా. ప్రేమ విత్తనం అని చెప్పు. ప్రేమ విత్తనం. ప్రేమ విత్తనమా? యా లవ్ సీడ్స్. ఫోన్ పెట్టే. ఒరేయ్ 48 గంటల తర్వాత వర్షం వస్తుందంటరా. అలాగే ఉంటది. గాలి గన్నారావు స్పీకింగ్. వర్షం ఎక్కడా? వర్షం స్టాక్ లేదు బాబు, అవుట్ ఆఫ్ స్టాక్. వర్షం అవుట్ ఆఫ్ స్టాక్ ఏంట్రా? ఎదవా సన్నాసి దద్దమ్మ. ఎదవా సన్నాసి వరకు నన్ను అందరూ తిట్టే దద్దమ్మ అని ముద్దుగా తిట్టావు. ఎవరు బాబు? 48 గంటల 6 నిమిషాల 8 సెకండ్లకు వర్షం వస్తుందని చెప్పావు కదరా. ఎక్కడ? నువ్వా బాబు ప్రేమ విత్తనం? పిలవగానే రావడానికి అదేం పెళ్ళాం కాదు. అఫ్ కోర్స్ నా పెళ్ళం పిలిచినా రాదనుకో. మరి ఆవిడ పిలిస్తే వస్తుందా? ఎవరు? వర్షమా పెళ్ళామా? ముందు మనం మీ పెళ్ళం గురించి మాట్లాడుకున్నాం. వర్షం సంగతి చెప్పా. వర్షం రావాల్సిందే బాబు, కానీ వాయుగుండం ఒరిస్సా తీరం దాటి వయా భువనేశ్వర్ కలకత్తా మీద కూడా బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. మరి నువ్వు కూడా వెళ్ళిపోయావు బంగ్లాదేశ్. ఇక్కడ ఏం చేస్తావు? పాస్పోర్ట్ లేదు బాబు. పాస్పోర్ట్ ఏంట్రా? గూట్లే మ్యాట్రిక్స్ ఆంథ్రాక్స్ మ్యాట్ బ్యాక్స్. బాబు కొత్త కొత్త చుట్లు వెతికి మరీ తిరుగుతున్నావు. నువ్వు ఆ ఫోన్ పెట్టేస్తే నేను ఈ ఉద్యోగం మానేసి చిలక చూసి చెప్పుకుంటాను. నువ్వు దానికి కూడా పనికిరావురా. ఫోన్ పెట్టా. వరుణదేవుడా, ఇన్నాళ్ళు నీకోసం రైతులే ప్రార్థిస్తున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు ప్రేమికులు కూడా నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా. కరుణింతవా వరుణదేవా. బాబోయ్ ఫోన్ ఎట్టగానే ఉరుములు మెరుపులు వచ్చేస్తున్నాయంటే వెంటనే వర్షం వచ్చేస్తాయి. వర్షంలో కలుస్తానని చెప్పింది కానీ ఎప్పుడు కలుస్తుందో ఎక్కడ కలుస్తుందో చెప్పలేదు. ఇప్పుడు నాకు టెన్షన్ వచ్చేది, నాకు అర్థం కావట్లేదు. అర్థం కావాల్సింది నాకు కదా. నువ్వెందుకు రా ఓవర్ యాక్ట్ చేస్తున్నావు? కొంచెం మూసుకో, నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలి. ఇదో రంగారావా, ఎవరి జాతకం ఎట్ట తిరుగుద్దో చెప్పలేమయ్యా. ఇప్పుడు సిమ్రాన్ హీరోయిన్ అయ్యింది, వాళ్ళమ్మ బెంజ్ కారులో తిరుగుతుంది. రోజా కూడా హీరోయిన్ అయింది, వాళ్ళ తమ్ముడు కూడా బెంజ్ కారులో తిరుగుతున్నాడు. రంభ హీరోయిన్ అయ్యుళ్ళా. వాళ్ళన్న బెంజ్ కారులో తిరగట్లా. అందరూ అమ్మలు అక్కలు అన్నయ్యలు తమ్ముళ్ళేనా? నాన్నలు ఎవరు లేరా? ఉన్నారు. ఒప్పుకుంటే నువ్వే కదా. నేనా? నీ బండా నా మాటిని నీ కూతుర్ని సినిమా యాక్టర్ జై. ఒక బెంచ్ కార్ లేదయ్యా, సూట్లు బూట్లు బంగళాలు బ్యాంక్ బ్యాలెన్స్ లో అన్ని వస్తాయి. కోట్లయ్యా కోట్ల. కోట్ల వేసుకున్నాయి కాదు, దాచుకున్నాయి. కోల రంగారావు, కోట్ల రంగారావు. అయ్యా నా కూతుర్ని మీ చేతులు పెడుతున్నా. దాన్ని స్టార్ట్ చేసి నా స్టార్ మార్చండి. 5 స్టార్ సిగరెట్ ఉందా? అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పకుండా ఎలా తెలుతుందిరా? చెప్పు. 2 సంబంధాలు వచ్చారా. ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. 2వ అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీ రా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా, ఎంతో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులేని అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా.
నీకు ఇవ్వా దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా ఊరేళ్ళు బాగా దగ్గర అయిపోతున్నారు రా. మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కదండి రా. ఊరే లంగారాగాడు మీ నాన్న ఎక్కడ? ఈడా మీ నాన్న? అబ్బా ఈనా మీ నాన్న? ఏదో చేయండి రా. గోడ కట్టండి రా. గోడ కట్టు. మా నాన్న తెలుసా? తెలుసు తెలుసు. సలీం అంటే వస్తాడు వెనకాల ఆట వస్తుంది ఆపండిరా. నువ్వు ఫ్రెండ్ మీ బాబు చంపేస్తున్నారు. ఓకే బాయ్ ఇల్లు పెట్రోల్ బంక్ ట్యాంక్ ఇక్కడ కాపేశారు. ఏంటి లంగారావు గారు? సారీ రంగారావు గారు బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాగా ఉంచుదావా ఏంటి? ఈ లోపు అమ్మేస్తావుగా. అవును అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు షికార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళెప్పుడు? అది కూడా మీ దయ సార్. అదే అమ్మాయిల ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడే ఒకటం గాడు. నువ్వు లేపుకెళ్ళిపో చెప్తా. ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సలీం బండి స్టార్ట్ అవ్వట్లేదు కొట్ట. సరే సార్. నచ్చితే ఇదే ప్రాబ్లం కిక్ కొట్టేస్తారు. హాయ్ బాగున్నారా? రాత్రి నాకు భలే కల వచ్చిందండి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంది. నాకు కూడా అదే కల వచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్ అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి వదలండి. నే కాదంటే ఏమైంది? సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చింది? పూర్వ జన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు. జగన్ ఎక్కడికి తీసుకెళ్ళి కొడతావా? ఏమైందిరా? చేతి నాకు తెలుసు నీ కోతి బుద్ధి, అందుకే బయట కూర్చుందాం అన్నాను. ఆగు ఒక నిమిషం, కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. అది బయట కూర్చుని కూడా చేయొచ్చు. ఇంకేం చేయనే బాబు, కూర్చో. నేను నమ్మకూడదు. ఈ కార్డ్ బాగుందా చూడు. ఇది బాగుంది కదా. తీసే చల్లం అవుతుంది చూడరా. మీదే నాదా? హలో హలో ఎవరండి? వినపట్లేదు. తాయారు నువ్వా? వచ్చేస్తున్నావే. సంభావన నీ పిన్నా కూడా, అందుక ఫోన్ చేసావు నువ్వు. కారు బొక్క. ఎందుకంటా ఏమిటి? మగ పెళ్లి వారికి ఆడపిల్లి వారికి అభిప్రాయ భేదాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి చెడిపోయి వెనక్కి వచ్చేస్తున్నాం. ఉన్నది ఒక్కటే బస్సు, దాంట్లోనే వచ్చేస్తున్నాం. ఎడం వైపు మగ పెళ్లివారు, కుడివైపు ఆడపిల్లివారు, మధ్యలో నేను శంభుగాడు వస్తున్నాం ఇక్కడ. ఎందుకంటా ఏమిటి? లవ్ మ్యారేజే. లవర్స్ ఇద్దరు విడిపోకూడదని రూల్ ఏమన్నా ఉందేమిటి? ఎలా విడిపోయారంట ఏమిటి? సిల్లీ మ్యాటరు. పెళ్లి కొడుకు టెంపరీ జాబ్ అంట, పర్మనెంట్ జాబ్ అని అబద్ధం చెప్పాట. దాంతో ఆడపిల్లి వారికి పాపం వచ్చి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకును పెళ్లి కూతురుతో అడిగించాట. పెళ్లి కూతురు 10 మందిలో నన్ను ఇలా అడుగుతున్నా అని చెప్పేసి అబ్బాయి అహం దెబ్బతింది. ఇగో ప్రాబ్లం. ఆడపిల్లి వారు ఇలా అవమానిస్తారనే బాధతో మేము వాళ్ళని అవమానించడమే, వాళ్ళేమో పరువు తీశారు. అక్కడికి వాళ్ళకి ఏదో పరువు ఉన్నట్టు. ఇదిగో పంతులు, వాళ్ళతో మాకు మాటలేంటి? ఒక స్థాయి స్తోమత లేని మనుషులు. కాబట్టి స్కాచ్ తాగుతున్నాం. పట్టపగలు తాగడాన్ని బట్టే మేనర్స్ లేని ఫ్యామిలీ అని తెలుస్తుంది. ఇదిగా డ్రైవరు, బస్సు పోయే లేచి పారేస్తా. ఏంటి వేసేది? ఒక్కడ పీకానంటే తిన్నగలి సీట్లో పడతావు. నువ్వు పీకేది ఇంకొక పెగ్గు పీకానంటే నేనేది పలకటం హాయిగా.
నేను సన్నాసులతో మాట్లాడు. నేను సన్నాసులతోనేగా మాట్లాడుతాను. అంటే మా గురువు గారు సన్నాసిరా మీ అభిప్రాయం? వాళ్ళ అభిప్రాయం అది కాదు, అది నీ అభిప్రాయం. తాగుబోతు సన్నాసులతో అసలు మాట్లాడు. మేము తాగుబోతులమే కానీ పెళ్ళానికి భయపడేంత సన్నాసులం కాదు. నన్నంత మాట అంటావా? చూసావా ఎంత మాట అన్నాడో నిన్ను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా తెగ రెచ్చిపోతున్నావు? అక్కడ లేడీస్ జెండర్ అయిపోయారు, నువ్వు తగులుకోవే. ఏంటి వాగుతున్నావు? మీరు చిల్లర మనుషులని తెలియకే మీ బోర్డు సంబంధం ఒప్పుకుందాం. ఇదిగో పెట్టారుగా ఒక చౌకబారు చీర. చాలే నీ మొహానికి ఈ చీర ఎక్కువ. అమ్మా అయిందేదో అయిపోయింది, మీరు కొంచెం ఊరుకోవచ్చు కదమ్మా. నువ్వేంటయ్యా బోడి? నన్ను పట్టుకుని బోడి అంటారా మీరు? బోడి కాకపోతే బొచ్చయ్యా. గురువు గారు బొచ్చు కంటే బోడే బెటరు. అలాగా అందరికి వినపడలేదు, గట్టిగా చెప్పరా. ఏమండోయ్ ఇది వినండి, మా గురువు గారు బొచ్చు కాదు బోడే. అమ్మా పెళ్లి కూతురు అయ్యిందేదో అయ్యింది, ఆ పెళ్లి కొడుకుతో ఇంగ్లీష్ లో సారీ అన్న మొక్క చెప్తే సరిపోయేది కదా. చేసినంత చేసి సారీ చెప్పారట. సారీ ఇప్పుడు ఇది మాస్టారు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మిమ్మల్ని 10 మందిలో అవమానించి ఆ తరువాత సారీ అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను. ఎప్పుడు చూడు పంచలేదు. వాడు చెప్పడం బాగానే ఉంది. ఇంకెంతసేపు పడుతుంది అన్న? 5-10 నిమిషాలు అయిపోతానా? తొందరగానే. సంజారా వేసుకో. చెప్పరా, మేము తిన్నదానికి బిల్లు కట్టామని. ఎప్పుడు ఇంత ముందు లోపల నీకు డబ్బులు ఇచ్చాం కదరా. ఎక్కడ? నీకు 300 టిప్పు కూడా ఇచ్చాం కదరా. ఎవరికండి? నిజం చెప్పరా. దొరికితేనా మెను కట్ అయిపోద్ది. అన్నా నీ కత్తి వండన్నా, కట్టిన పంచ మీదొట్టు, పెట్టిన మీస మీదొట్టు, నా మీద నింద మొప్పుని నలుగురిని నీలుగా నలుపుతానన్నా. అన్నా నన్ను వద్దేంటన్నా, అన్నా నన్ను ఆపోతన్నా.